హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సార్, ఎవరు కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, షేర్ కూడా చేయలేదు సార్. ఏమి వీడియో నచ్చట్లేదా? ఏదేదో వీడియో చూస్తున్నారు కదా సార్. నేను చేసే ఒక మంచి పనికి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంటు న్యాయం కాదా చెప్పండి. నేను మంచి ఉద్దేశంతో నా పుట్టినిల్లు వచ్చేసి కర్ణాటకలో జొన్న రొట్టి, సద్దా రొట్టి ఫేమస్ సార్. ఆడివి ఇదే అలవాటు, ఈ ఫుడ్డే ఎక్కువ తింటున్నారు. ఆడి ఫుడ్ తినడం వల్ల మాకు షుగరు తక్కువ సార్. మా ఏరియాలో నేను చూసిన దాంట్లో మా చిన్నప్పుడు ఒక వ్యక్తికే ఉన్నింది సార్ షుగరు, బీపీ. ఆ తర్వాత అందరికీ వస్తూ ఉంది. కో సిస్టర్ లాగా ఒకరు వస్తే ఇంకొకరు దాంతో వస్తున్నారు. అట్లుంది. దానికోసము ఆ షుగరు, బీపీని కొంచెం కంట్రోల్లో పెట్టేదానికి ఇది మంచి అవకాశం సార్. మంచి ఫుడ్డు, మంచి సాంప్రదాయమైన ఫుడ్డు. ఇంకొకటి చెప్పాలంటే సార్, వెరీ వెరీ చీప్ అండ్ బెస్ట్. చీప్గా దొరుకుతుంది, బెస్ట్గా దొరుకుతుంది. మీరు చూడండి. 10 రూపాయలకు ఒకటి జొన్న రొట్టి, సజ్జ రొట్టి పెట్టినాం సార్. ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది. ఆ ప్యాకెట్లో 5 రొట్టెలు ఉంటాయి. రాగి రొట్టెలు ఒకటి 12 రూపాయలు పెట్టినాము. ప్యాకెట్ తీసుకుంటే 5 ఉంటుంది, అది 60 రూపాయలు పడుతుంది. చూసుకోండి. ఈ రకంగా చీప్ అండ్ బెస్ట్గా ఇంత సాంప్రదాయమైన ఫుడ్ ఎవరు మన కర్నూలులో పెట్టలేదు. ఇదే ఫస్ట్ మేమే ఈ ప్రయోగం చేసినాము. మేము చాలా లాభం తీసుకొని కోటి సంపాదించాలని మేము అనుకోలేదు. మేము మంచి ఫుడ్డుని మా చేత అయినంత ఎంతమందికి అందుతుందో అంతమందికి అందించాల అనే మంచి ఉద్దేశంతోనే పెట్టినాము. మా శ్రమానికి మాత్రము మేము పేమెంట్ తీసుకుంటాము. అది లేకోకుండా శ్రమ పడితే మాకు కూడా ఉంది కదా సార్, మావి ఖర్చులు ఉంటుంది. అట్లా అనుకున్నాం. కానీ దీంట్లోనే అన్నీ ఇది చేసుకోవాలా, దొబ్బుకోవాలని మాకు లేదు. మేము మా చేత అయినంత మంచి ఫుడ్, సాంప్రదాయమైన ఫుడ్, చీప్ అండ్ బెస్ట్ ఫుడ్ అందించాలని మా ఉద్దేశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఏమన్నా తప్పులు ఉంటే దిద్దుకునేదానికి అవకాశం ఉంటుంది సార్. మేము ఒకరు ఆలోచించేదానికి, మీరందరూ సలహాలు ఇచ్చేదానికి అది వేరేగానే ఉంటుంది. అది గ్రేట్. కొంచెం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చెప్పండి, ఇలాగ చేయండి, ఇలాగ ఉండని అని మీకు ఎక్కువ తెలిసింటే చెప్పండి, తప్పేం కాదు.